నమస్కారము. ఈరోజు గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలీ అనేటువంటి మీటర్ గేజ్ రైల్వే స్టేషన్ని చూద్దాము. ఈనాటికి కూడా 100 సంవత్సరాల నాటి రైల్వే టెక్నాలజీతోనే ఈ మీటర్ గేజ్ మీద రైళ్లు నడుస్తున్నాయి. ఇది పురాతనంగా ఉండేటువంటి స్టేషను. ఈ స్టేషన్లోనికి ఇలా ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ అమ్రేలీ రైల్వే స్టేషన్ భావనగర్కి దాదాపు 115 కిలోమీటర్ల దూరంలోనుంది. అలానే సోమనాథ్ పుణ్యక్షేత్రానికి 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రైలుకి ఒక ఇంజను, 5 పెట్టెలు మాత్రమే ఉన్నాయి. ఈ పెట్టెలు కూడా మన రైళ్లతో పోలిస్తే చిన్న బోగీగా ఉంటుంది. ఇక్కడి నుంచి గిర్ అడవుల మీదుగా సోమనాథ్ ప్రయాణిస్తుంది. అందువల్ల ఇప్పటికీ కూడా ఇది మీటర్ గేజ్గా నడుస్తున్నది. కొండల మధ్యలో అలానే అడవి మధ్యలో ప్రయాణిస్తుంది. ఈ రైల్వే స్టేషన్ కట్టడాలు బాగా పురాతనంగా ఉన్నాయి. ఈ రైలుకు ఎక్కడానికి ప్రత్యేకించి రిజర్వేషన్ ఏమీ లేదు. అక్కడ టికెట్ తీసుకొని ఎక్కడమే. ఈ రైలు బోగి లోపల చూడండి, వరుసగా 4 కూర్చోవడానికి మాత్రమే అందుబాటుగా ఉంది. మన బోగీలలో వన్ సైడ్ ఒక్క సీటుగా ఉంటుంది, అది ఇక్కడ లేదు. ఈ విధంగానే రైలు మొత్తం అన్ని బోగీలు కలిగి ఉంటుంది. ఇక్కడి నుంచి 3 రైళ్లు మాత్రమే ఉన్నాయి. 2 సోమనాథ్కి, 1 జూనాగఢ్కి. అలానే టికెట్ ఫేర్ల పట్టిక కూడా ఇక్కడ ఇవ్వబడింది. ఇక్కడ పర్చేస్ చేసినటువంటి టికెట్ ఇంకా పాత పద్ధతిలో కంప్యూటరైజ్ చేసి మనకు ప్రింట్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు రైలు స్టార్ట్ అయింది. ఈ స్టార్టింగ్ కూడా చాలా నెమ్మదిగా స్టార్ట్ అవుతూ చూడముచ్చటగా చాలా సరదాగా ఉంటుంది ప్రయాణము. ఒక రకంగా చెప్పాలంటే ఏదో టాయ్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న అనుభూతి మనకు కలుగుతుంది. ఇప్పుడు అమ్రేలీ పట్టణాన్ని దాటుతున్నది రైలు. ఈ ట్రైన్ గరిష్టమైన వేగాన్ని పుంజుకున్నప్పటికీ 50-55 కిలోమీటర్ల వేగం కన్నా పోవడం లేదు. చూడండి, ప్రత్యేకించి రైలు వెనక భాగం ఉన్నటువంటి తలుపు నుంచి ఇలా బయటికి మన సెల్ కెమెరాను ఉపయోగించి వీడియో తీయవచ్చు. ఈ ట్రైన్ ప్రయాణంలో వచ్చే స్టేషన్లు కూడా చాలా పాతవిగా ఉన్నాయి. ఇదొక విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ఒక 100 సంవత్సరాల వెనక రైల్లో ప్రయాణిస్తే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతి ఇక్కడ కలుగుతున్నది. ప్లాట్ఫామ్ కూడా 6 అడుగు కన్నా ఎక్కువ ఎత్తు లేదు. చూడండి, ప్రయాణిస్తున్న ట్రైన్ కూడా ఎక్కువ రద్దీగా ఏం లేదు. ప్రతి స్టేషన్లో కూడా ఒక 4-5 దిగడము, ఒక 4-5 ఎక్కడం మాత్రమే జరుగుతున్నది. పెద్ద స్టేషన్స్ కూడా ఏమీ లేవు. కాకపోతే టౌన్స్ మాత్రం కొంచెం పెద్దవే ఉన్నాయి. అయినప్పటికీ కూడా పెద్ద రద్దీగా ఏమీ లేవు. ఈ ట్రైన్ ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా వింటర్లో అయితే జింకలు బాగా ట్రాక్ పక్కనే కనబడటం జరుగుతుంటుంది. ఇవి ఈ గిర్ ఫారెస్ట్ అంటే ఇది లైన్ సింహాల యొక్క సంరక్షణ కేంద్రాలు, శాంక్చురీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇగో చూడండి, ఇలా అడవుల మధ్య ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఇక్కడ మీరు పాత సిగ్నలింగ్ వ్యవస్థను కూడా మీకు చూడవచ్చు. ఇదే చూడండి, ఇలా ప్రయాణిస్తూ వీరావల్ చేరాము. సోమనాథ్ రైల్వే స్టేషన్ వీరవల్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.